హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఇండియా ఎకనామిక్ సిచ్యువేషన్ మెరుగుపడే దిశలో ఉందంటారా? అవుననే అంటున్నాయి మన గణాంకాలు. రీసెంట్గా ఫిజికల్ డెఫిసిట్ మీద వచ్చిన వార్తలు కూడా దాన్ని సమర్థిస్తున్నాయి. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 2024 to 2025 బడ్జెట్లో సెట్ చేసిన ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ 4.8% అచీవ్ చేసింది. ఈ న్యూస్ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఒక కంట్రోల్డ్ ఫిజికల్ డెఫిసిట్ ఒక దేశ ఎకనామిక్ స్టెబిలిటీని, రుణభారం లేని సస్టైనబుల్ గ్రోత్కి చిహ్నంగా చూపిస్తారు. అందుకే ఈరోజు మన కరెంట్ అఫైర్స్ టాపిక్లో ఈ ఫిజికల్ డెఫిసిట్ అనే కాన్సెప్ట్ని ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ అసలు ఈ ఫిజికల్ డెఫిసిట్ మనకి ఎగ్జామ్లో సిలబస్లో ఏ పార్ట్లో ఉంటుందో చూద్దాం. ఫిజికల్ డెఫిసిట్ అనేది గవర్నమెంట్ బడ్జెటింగ్ అనే టాపిక్లో ఇండియన్ ఎకానమీ అంటే GS3 UPSCలో మనం చదువుతాం. అలాగే TGPSC అండ్ APPSCకి వస్తే మనకి ఇండియన్ ఎకానమీ మనకి గ్రూప్ 1కి గ్రూప్ 2 కూడా ఉంది కదా, సో అందులో కూడా కవర్ అవుతుంది ఈ టాపిక్. అందుకే మనకి ఎగ్జామ్ పరంగా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద కరెంట్ అఫైర్స్ టాపిక్. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ వన్ ప్రాక్టీస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనకి 2016లో వచ్చింది. So there had been a persistent deficit budget year after year. Which action or actions of the following can be taken by the government to reduce the deficit? First option, reducing revenue expenditure, introducing new welfare schemes, rationalizing subsidies, reducing import duty. Select the correct answer using the code below. 1 only, 2 and 3 only, 1 and 3 only, 1, 2 and 3 and 4 also. ఓకే, సో ఇందులో ఏమంటుందంటే, ఫిజికల్ డెఫిసిట్ ఉంటే గవర్నమెంట్ ఏ యాక్షన్స్తో ఆ ఫిజికల్ డెఫిసిట్ని తగ్గించవచ్చు. సో ఆప్షన్స్ ఇస్తూ సెలెక్ట్ చేయమంటుంది. గవర్నమెంట్ ఏ పనులు చేస్తే ఫిజికల్ డెఫిసిట్ తగ్గుతుంది. సో ఆన్సర్ తెలిసిన వారిని కామెంట్ సెక్షన్లో పెట్టండి, అండ్ తెలియకపోతే పర్వాలేదు, ఈరోజు మన డిస్కషన్ అయిన తర్వాత మీకు ఆన్సర్ ఎలాగా వస్తుంది. సో ఈరోజు టాపిక్ని మనం ఈ సబ్ టాపిక్స్లో నేర్చుకుందాం. ఒకటి, బేసిక్స్ ఆఫ్ బడ్జెట్. What is fiscal deficit? News in detail. How does the government manage this fiscal deficit? Impact of the fiscal deficit. So first we'll start with the basics of the budget. So first we'll start with the what is budget. Budget ante enti? Budget is a planned document based on the ఎక్స్పెండిచర్ అండ్ ద రెవెన్యూ. అంటే మనం ఒక ప్లాన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం, ఎంత వస్తుంది, ఎలా ఖర్చు పెట్టాలి, వీటి మీద డిసైడ్ చేసుకునే డాక్యుమెంటే బడ్జెట్ మాట. ఉదాహరణకి ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఆ ఫ్యామిలీకి కొంత ఆదాయం వస్తుంది, 10,000 అలా వస్తుంది. వాళ్ళ ఖర్చులు ఒక 8,000 ఉన్నాయనుకోండి. ఖర్చులు అండ్ వచ్చిన ఆదాయం ప్రకారం వాళ్ళు ఆ మంత్ ప్లాన్ చేసుకుంటారు కదా, దాన్నే బడ్జెట్ అంటారు. అదే గవర్నమెంట్కి కూడా సేమ్ పద్ధతి అప్లై అవుతుంది. సో కంప్లీట్గా బడ్జెట్ జనరల్గా ఒక ఫైనాన్షియల్ ఇయర్కి ప్లాన్ అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 వరకు ఉందనుకోండి. ఈ 1 ఇయర్ ఎంత వస్తుంది, ఎలా ఖర్చు పెట్టుకోవాలి అని గవర్నమెంట్ డిసైడ్ చేసేదే ఈ బడ్జెట్ డాక్యుమెంట్ అన్నమాట. ఆర్టికల్ 112 ప్రకారం మనకి ఈ బడ్జెట్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే పేరుతో పిలువబడుతుంది అన్నమాట. అండ్ ఈ ఆర్టికల్ 112 ప్రకారమే బడ్జెట్ని 2 కాంపోనెంట్స్గా డివైడ్ అయ్యింది. ఒకటి రెవెన్యూ బడ్జెట్, ఇంకొకటి క్యాపిటల్ బడ్జెట్. సో రెవెన్యూ బడ్జెట్ ఈ రెండింటి ఎందుకు ఇలా ఈ డివిజన్ అయ్యింది అంటే, బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ అసెట్ ఆర్ లయబిలిటీ. సో ఎసర్ట్ అంటే ఏంటి? సో ఈ రెండు ఎందుకు డివైడ్ అయ్యిందో చెప్తున్నాను మీకు ఇక్కడ. చేంజ్ ఇన్ ఎసర్ట్ ఆర్ లయబిలిటీ, దీని మీద అంటే దిస్ ఈజ్ ద ఫ్యాక్టర్, ఈ ఫ్యాక్టర్ మీద ఈ రెండు డివైడ్ అవుతుంది. సో చేంజ్ ఇన్ ఎసర్ట్ ఆర్ లయబిలిటీ అంటే, ఎసర్ట్ అంటే ఆస్తి, లయబిలిటీ అంటే బాధ్యత, అంటే రెస్పాన్సిబిలిటీ సింపుల్గా. ఓకే, సో ఇదేమైనా చేంజ్ అయితే దే విల్ బి చేంజ్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ పొజిషన్ అన్నమాట. అంటే ఈ రెండిట్లో ఎసర్ట్ అయినా బాధ్యత అయినా వస్తే మనకి మన ఫైనాన్షియల్ పొజిషన్, లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ పొజిషన్ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నారు, ఒక పర్సన్. ఓకే, సో అతను ఒక ఇల్లు కొనుక్కున్నాడు అనుకోండి. సో అతనికి ఆస్తి పెరుగుతుంది కదా, సో దట్ ఈస్ ఎసర్ట్.
ఇప్పుడు అదే వ్యక్తి లోన్ తీసుకున్నాడు అనుకో, లోన్ తీసుకుంటే ఆటోమేటిక్గా రీపే చేయాలి, అంటే రీపే చేయాలి అంటే బాధ్యత. సో ఇక్కడ అది లయబిలిటీ మాట. సో దీనివల్ల ఒక ఇల్లు కొనుక్కోవడం వల్ల అతనికి అతని ఆస్తి పెరుగుతుంది. ఇప్పుడు లోన్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఒకవేళ లోన్ కట్టకపోతే కోలాటరల్గా ఉన్న ఆస్తి తరుగుతుంది. సో దట్ ఈస్ ద లయబిలిటీ. సో ఇక్కడ ఏమవుతుంది, అతని లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ పొజిషన్ చేంజ్ అవుతుంది కదా. అలా లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ పొజిషన్ చేంజ్ అయ్యే ఏదైనా క్యాపిటల్ బడ్జెట్ కింద పరిగణిస్తాం. ఒకవేళ చేంజ్ అవ్వకపోతే దాన్ని రెవెన్యూ బడ్జెట్గా పరిగణిస్తాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం అదే వ్యక్తికి శాలరీ వచ్చింది అనుకోండి, ఆ శాలరీ అతనికి పే వచ్చింది. ఎందుకు ఆ పేమెంట్ వచ్చింది, అతను ఏదో సర్వీస్ చేశాడు, దానికి పేమెంట్ వచ్చింది. ఓకే, అందులోనే అతనికి ఆ ఆస్తి పెరగడము తరగడము ఏముండదు. ఇప్పుడు అలాగే అతను ఒక రెంట్ పే చేశాడు, సో అందులోని కూడా అతనికి లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్గా ఇప్పుడు రెంట్ పే చేసినందుకు ఆ ఇల్లేం అతను సొంతం అయిపోదు కదా, ఆ ఇంట్లో ఉంటున్నందుకు అతను రెంట్ పే చేశాడు. సో అక్కడ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ పొజిషన్ అతను చేంజ్ అవ్వట్లేదు. ఇక్కడ దాన్ని రెవెన్యూ బడ్జెట్లో కింద వస్తుంది. సో ఈ ఫ్యాక్టర్ పరంగా చేంజ్ ఇన్ అసెట్ ఆర్ లయబిలిటీ, అది ఆ చేంజ్ ఇన్ అసెట్ అండ్ లయబిలిటీ మనకి లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ పొజిషన్ని చేంజ్ చేస్తే దాన్ని క్యాపిటల్ బడ్జెట్గా పరిగణిస్తారు. అండ్ ఒకవేళ అది చేంజ్ చేయకపోతే దాన్ని రెవెన్యూ బడ్జెట్గా పరిగణిస్తారు. ఇప్పుడు ఇక్కడ కింద చూడండి, మనకి చాలా ఉన్నాయి, రెసీప్ట్స్, ఎక్స్పెండిచర్, ఇవన్నీ. వీటన్నిటినీ కలిపి కాంపోనెంట్స్ ఆఫ్ ద బడ్జెట్ అంటారు. ఇప్పుడు ఇందులోకి ఈ డివిజన్స్ వచ్చే చూడండి, ఇన్కమ్ ట్యాక్స్, ఎక్స్పెన్సెస్ ఇన్ఫర్ బై గవర్నమెంట్, ఇవన్నీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మాట. సో వాట్ ఆర్ దిస్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్? సో ఈ కాంపోనెంట్స్ ఆఫ్ బడ్జెట్లో వాట్ ఆర్ దిస్ అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ అదర్ ఎకనామిక్ ఎంటిటీ or economic agent. సో ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, సో ఇక్కడ మనం ఎకనామిక్ ఏజెంట్ అంటే చూద్దాం, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ వీల్ సీ వాట్ ఈస్ దిస్ ఎకనామిక్ ఏజెంట్. సో ఎకనామిక్ ఏజెంట్ అంటే ఇట్ క్యాన్ బి అన్ ఇండివిజువల్ ఆర్ అన్ ఆర్గనైజేషన్. ఏదైనా వ్యవస్థ అయినా అవ్వచ్చు, ఒక పర్సన్ అయినా అవ్వచ్చు. ఆ పర్టికులర్ పర్సన్ హీల్ మేక్ ఎకనామిక్ డెసిషన్స్ అండ్ టేక్ ఎకనామిక్ యాక్షన్స్. ఈ యాక్షన్స్ వల్ల ఎకానమీలో చేంజ్ వస్తుంది. ఎకానమీలో చేంజ్ రావడం అంటే కన్జంప్షన్లో చేంజ్ అవుతుంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ డిస్ట్రిబ్యూషన్లో చేంజ్ అయ్యింది అనుకోండి. సో ఇవన్నీ ఎకనామిక్ యాక్టివిటీస్ కదా. సో ఇలాంటి ఎకానమీలోని ఈ పర్టికులర్ ఇండివిజువల్ అయినా ఆర్గనైజేషన్ అయినా తీసుకున్న నిర్ణయం అయినా యాక్షన్ వల్ల అయినా ఎక్కడైనా ఎకానమీలో చేంజ్ వస్తే దాన్ని, ఈ ట్రాన్సాక్షన్స్ని ఏమంటారు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటారు. అండ్ తీసుకున్న వ్యక్తుల్ని ఎకనామిక్ ఏజెంట్స్ అంటారు అన్నమాట. ఓకే, సో మనుషులకి చాలా రోల్స్ ఉంటాయి కదా, పొలిటికల్ రోల్, ఎకనామిక్ రోల్. సో అందులో ఒక ఎకనామిక్ రోల్ ఏంటంటే ఎకనామిక్ ఏజెంట్గా ఏవైనా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవి ఎకానమీలో ఇంపాక్ట్ అయితే ఆ వ్యక్తిని, ఆ వ్యవస్థని ఎకనామిక్ ఏజెంట్ ఆ ఎకనామిక్ యూటిలిటీ యూటిలిటీ అనగా ఆర్ ఎకనామిక్ ఏజెంట్గా మనం పిలుస్తాం. సో ఇక్కడ ఉదాహరణకి మనకి రీసెంట్గా రోడ్స్ మీద మనం ఎక్కువ చూస్తుంది అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగానే కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి? ఎందుకంటే గవర్నమెంట్ రీసెంట్గా ఇన్సెంటివ్స్ ప్రకటించింది. మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకుంటే మీకు సబ్సిడీలు ఇస్తాము ఇలా అని చెప్పి ఇన్సెంటివ్స్ ప్రకటించింది. సో ఈ ఇన్సెంటివ్స్ వల్ల వెహికల్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, అరే ఇది తక్కువ రేట్గా వస్తుంది, మనకి బాగుంటుంది కదా అని చెప్పి కొనుక్కుంటున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, దిస్ పర్సన్ విల్ బై ఎలక్ట్రిక్ వెహికల్. గవర్నమెంట్ మనకి సబ్సిడీ ఇచ్చిందని చెప్పి ఈ పర్సన్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుంటారు. దీనివల్ల ఏమవుతుంది, కంపెనీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎకనామిక్ వెహికల్స్ ప్రొడక్షన్ పెరుగుతుంది. సో పెరగడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ గవర్నమెంట్ తీసుకున్న ఒక నిర్ణయం అది ఇతనికి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇతను తీసుకున్న నిర్ణయం అంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవాలనే నిర్ణయం ఇలా చాలామంది తీసుకుంటున్నారు. సో వీళ్ళ నిర్ణయాల వల్ల మనకి ఇక్కడ ఏమవుతుంది, there is a change in the increase in the production of electric vehicles, right? So ikkada ee individual and ee government annaru economic agents, result em ochindi manaki change in economy, production perigindi kada.
సో ఈ చేంజ్ ఇన్ ద ఎకానమీ ఇక్కడ ప్రొడక్షన్ ఇన్ ద ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఈవీ వెహికల్స్. సో అండ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్న సబ్సిడీ, దట్ ఈస్ వన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు పర్సన్ వెహికల్ యూస్ చేస్తున్నప్పుడు టోల్ ట్యాక్స్ కడతాడు, రోడ్ ట్యాక్స్ కడతాడు. ఓకే, సో ఇవి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఎవరి మధ్య, ఇండివిజువల్ మధ్య, బిట్వీన్ ఇండివిజువల్ అండ్ గవర్నమెంట్, ఇవి మాట. ఓకే, సో ఇప్పుడు ఈ టాపిక్ వద్దాం. సో ఇవన్నీ ఏంటి, దీస్ ఆర్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ దట్ ఆర్ టేకన్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద సొసైటీ. సో ఇక్కడ మనకి సొసైటీ అంటే మిగతా ఎకనామిక్ ఏజెంట్స్. సో ఇక్కడ గవర్నమెంట్ ఒక ఎకనామిక్ ఏజెంట్, ఇండివిజువల్స్ ఒక ఎకనామిక్ ఏజెంట్ అని చెప్పాను, అండ్ బ్యాంక్స్ ఒక ఎకనామిక్ ఏజెంట్స్, అలాగే వేరే కంట్రీస్తో డీల్ చేసే వాళ్ళు కూడా ఎకనామిక్ ఏజెంట్స్ మరి. సో ఈ బడ్జెట్లో ఈ కాంపనెంట్స్ అన్నీ ఏంటంటే మనకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గవర్నమెంట్ ఇంకొక ఎకనామిక్ ఏజెంట్స్తో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి, ఇక్కడ ఎకనామిక్ ఏజెంట్ ఎవరు, కామన్ మ్యాన్. ఓకే, అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ ట్యాక్స్, అది కూడా ఇక్కడికే వస్తుంది. సో అక్కడ ఎకనామిక్ ఏజెంట్ ఎవరు, బిజినెస్ ఎంటిటీ. అలాగే ఇప్పుడు ఇంటర్నేషనల్ IMF నుంచో లేకపోతే అమెరికా నుంచో లోన్ తీసుకుంది అనుకోండి, అక్కడ ఎకనామిక్ ఏజెంట్ ఎవరు ఆర్ ఎకనామిక్ ఎంటిటీ ఎవరు, ద IMF ఆర్ అన్ అమెరికా. ఓకే, సో అక్కడ ట్రాన్సాక్షన్ ఏంటి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లోన్ మాట. ఓకే, ఇక్కడ ఈ డివిజన్ చూడండి. ఉదాహరణకి కార్పొరేట్ ట్యాక్స్ ఉందనుకోండి. సో ఈ ట్యాక్స్ ఏంటి, ఒక బిజినెస్ గవర్నమెంట్కి కడుతుంది, ఎందుకంటే గవర్నమెంట్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. సో దీనివల్ల గవర్నమెంట్కి ఏమైనా ఫైనాన్షియల్గా లాంగ్ టర్మ్గా ఏమైనా చేంజెస్ వస్తాయా, రావు. అందుకే అది రెవెన్యూ బడ్జెట్లోకి వస్తుంది. ఇది గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంది, అందుకే ఇది రిసీప్ట్స్లోకి వెళ్ళింది. ఓకే, అలాగే ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఒకటి చూద్దాం. ఇప్పుడు గవర్నమెంట్, ఇందాక మీకు ఇండివిజువల్లో ఏం చెప్పాను, ఒక మనిషి నార్మల్ రెంట్ కడుతున్నాడు, ఆ రెంట్కి ఇట్ ఈస్ నాట్ చేంజ్ ఇన్ ఇట్స్ అసెట్ ఆర్ లయబిలిటీ కదా. సో ఇక్కడ కూడా గవర్నమెంట్ నార్మల్గా ఫంక్షన్ చేయడానికి కొంత మెయింటెనెన్స్ అమౌంట్, అంటే ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రన్ చేయడానికి కొంత మెయింటెనెన్స్ అమౌంట్ కడుతూ ఉంటుంది. సో అది ఎక్కడి నుంచి వెళ్తుంది, సో అదేమి గవర్నమెంట్ అసెట్ ఆర్ లయబిలిటీ చేంజ్ చేయట్లేదు. సో కానీ గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది, అందుకే అది ఎక్స్పెండిచర్లోకి వెళ్ళింది. అలాగే ఇప్పుడు క్యాపిటల్ ఉంది, క్యాపిటల్ బడ్జెట్ దేని కింద వస్తుంది, చేంజ్ ఇన్ అసెట్ ఆర్ లయబిలిటీ అని చెప్పి. సో ఇక్కడ రిసీప్ట్స్ ఉన్నాయి. సో అంటే ఇప్పుడు లోన్ ఫ్రమ్ సిటిజన్స్, లోన్ తీసుకుంటుంది గవర్నమెంట్. సో దీనివల్ల ఏమవుతుంది, గవర్నమెంట్కి లయబిలిటీ వస్తుంది. సో లయబిలిటీ కాబట్టి క్యాపిటల్ బడ్జెట్లోకి వెళ్తుంది, గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ రిసీప్ట్స్లోకి వస్తుంది. అలాగే కాస్ట్ ఇన్కర్డ్ ఆన్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆన్ ద ఎక్విప్మెంట్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే గవర్నమెంట్ ఒక మెట్రో రైల్ కన్స్ట్రక్ట్ చేసింది అనుకోండి. సో ఈ మెట్రో రైల్ ఎవరి ఆస్తి, ఇట్స్ అ పబ్లిక్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ఆస్తి. ఓకే, మన ఆస్తి. ఓకే, సో ఇది ఏమవుతుంది, ఇక్కడ అసెట్ క్రియేట్ అవుతుంది. సో కానీ ఇక్కడ గవర్నమెంట్ ఖర్చు పెట్టి అది క్రియేట్ చేసుకుంటుంది కాబట్టి ఇది ఎక్స్పెండిచర్. సో ఈ అన్నిటినీ కలిపి కాంపోనెంట్స్ ఆఫ్ ద బడ్జెట్ అంటారు. ఓకే, సో ఈ టాపిక్ అర్థమైంది కదా మీకు. సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో ఇప్పుడు మేమనుకున్నాం బడ్జెట్ అంటే ఇట్స్ అ ప్లాన్ డాక్యుమెంట్ అని చెప్పి అనుకున్నాం. ప్లాన్ దేని గురించి, ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత ఎక్స్పెండిచర్ ఎంత వస్తుంది, ఎలా ఖర్చు పెట్టుకోవాలి అని ప్లాన్ డాక్యుమెంట్. అందులోనే మనకి కాంపోనెంట్స్ ఆఫ్ బడ్జెట్ చూసాం. ఈ కాంపోనెంట్స్ ఆఫ్ ద బడ్జెట్ ఏంటంటే ఫైనాన్షియల్, గవర్నమెంట్ వేరు ఎకనామిక్ ఏజెంట్స్తో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంది. ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏ కేటగిరీలోనో ఏదో ఒక కేటగిరీలో ఉండాలి, ఐదర్ క్యాపిటల్ కేటగిరీలో ఉంటుంది ఆర్ రెవెన్యూ కేటగిరీలో ఉంటుంది. సో ఆ కేటగిరీస్లోని క్లాసిఫై చేసుకుంటుంది సో దట్ ఇట్ ఈస్ ఈజీ టు మెయింటైన్, రైట్. గవర్నమెంట్ అంటే కంట్రీని అంతా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి సో ఆ లావాదేవీలు అన్నవి చాలా క్లియర్గా ఉండాలి. అందుకు ఈ కాంపోనెంట్స్ ఆఫ్ ద బడ్జెట్ రూపంలో ఈ ఎకనామిక్ టూల్ని ఉపయోగిస్తూ ఆర్గనైజ్ చేస్తుంది అన్నమాట. సో కాంపోనెంట్స్ ఆఫ్ ద బడ్జెట్ చూసాం. నౌ ఇట్ ఈస్ ద ఫిస్కల్ డెఫిసిట్. సో అసలు ఈ ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటంటే ఎక్సెస్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఓవర్ ద రెవెన్యూ. అంటే బడ్జెట్లో నేను ఐ ప్లాన్ టు స్పెండ్ 1000 rupees అండ్ ఐ క్యాలిక్యులేటెడ్ అండ్ ఐ ఎక్స్పెక్టెడ్ దట్ ఐ గెట్ 900. అంటే నేను బడ్జెట్ వేసుకున్నప్పుడు నాకు 1000 rupees ఖర్చు ఎక్స్పెండిచర్ ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నా, కానీ నాకు వచ్చేది ఎంత రెవెన్యూ
900. సో ఇక్కడ లోట్ ఎంత 1000 మైనస్ 900 అంటే 100 కదా. ఈ 100ని ఫిస్కల్ డెఫిసిట్ అంటారు అన్నమాట. అంటే ఏంటి? సో ఇట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ ఓవర్ ఇట్స్ ద రెవెన్యూ, దట్ ఈస్ కాల్డ్ ద ఫిస్కల్ డెఫిసిట్. సో ఫిస్కల్ డెఫిసిట్ ఈస్ టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్. టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ దిస్ పార్ట్ అండ్ దిస్ పార్ట్. సో ఈ రెండు కలిపి ఈ రెండు మైనస్ చేయాలి. అండ్ ఇంకొకటి అందులో అప్పులు కూడా తీసేయాలి. అంటే లోన్స్ ఏమైనా తీసుకున్నామో అవన్నీ మైనస్ చేస్తే వచ్చేదే ఈ ఫిస్కల్ డెఫిసిట్ అన్నమాట. సో ఫిస్కల్ డెఫిసిట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్. అంటే అప్పు తీసుకోక ముందు ఎంత లోటు ఉందో తెలుసుకోవాలన్నమాట. దాన్నే ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. సో ఈ ఫిస్కల్ డెఫిసిట్ని మనకి FRBM యాక్ట్ అంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003 రెగ్యులేట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది? ఇట్ ఎయిమ్ టు ఎన్ష్యూర్ ద ఫిస్కల్ డిసిప్లిన్ బై సెట్టింగ్ ద టార్గెట్స్ ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్ అండ్ రెవెన్యూ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే చూసాం. ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ అంటే ఇప్పుడు రెవెన్యూ అంటే ఇది. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్. సో నౌ అసలు ఇప్పుడు న్యూస్లో వచ్చిందని చెప్పాను కదా. న్యూస్లో మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2025లో 4.8 సెట్ చేసుకున్న టార్గెట్ ఫిస్కల్ డెఫిసిట్ మనం రీచ్ అయ్యామని న్యూస్లో వచ్చింది. డీటెయిల్స్లోకి వెళ్తే సో ఈ ఇండియన్ ఫిస్కల్ డెఫిసిట్ ఫర్ బడ్జెట్ ఇయర్ 2024 to 25 ఎంత మనకి 15.77 ట్రిలియన్ వచ్చింది. మనం ఎంత ప్లాన్ చేసుకున్నాం ఇంత వస్తుంది అనుకున్నాము, ఇంత వచ్చింది. సో దగ్గరలోనే వచ్చింది కాబట్టి మన టార్గెట్ అచీవ్ చేసుకున్నాం అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు అసలు ఎలా ఉంది ఆ పర్టికులర్ బడ్జెట్ మనం ఎలా అయ్యిందో చూద్దాం. ఇది చూసే ముందు ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఒక బడ్జెట్లో మనకి డేటా ఇస్తారు చూడండి, రెవెన్యూ అని, ఎక్స్పెండిచర్. ఆ డేటా ప్రతి బడ్జెట్ డాక్యుమెంట్లో అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అన్నాను కదా, ఈ రూపాన వస్తాయి అన్నమాట. అంటే 3 థింగ్స్గా వస్తాయి. ఒకటి బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్ అండ్ యాక్చువల్ ఎస్టిమేట్స్. బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటే ఉదాహరణకి ఇప్పుడు బడ్జెట్ 2024 to 25కి తీసుకున్నాం అనుకోండి. సో ఆ ఇయర్ ఏ బడ్జెట్ ఇయర్ ఉందో ఆ ఇయర్ ఎస్టిమేట్స్ అంటే ఇలా ఉంటుంది నా ఖర్చు అండ్ నా రాబడి అని చెప్పి. సో ఆ ఇయర్ ఎస్టిమేట్స్ని బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటారు. ఇప్పుడు రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ప్రీవియస్ ఇయర్ మాట. అంటే ఇప్పుడు ఈ బడ్జెట్ 2024 to 25 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రీవియస్ ఇయర్ 23 to 24 ఈ ఇయర్ ఉంది చూడండి, ఈ ఇయర్ వాటిని రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు. అంటే బడ్జెట్ అంటే ఏంటి? ఫ్యూచర్లోని నాకు ఇలా ఖర్చులు ఉంటాయి, ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి అనుకోవడం కదా. సో మనకి టైం అవుతున్న కొద్దీ ఏంటి డేటా వస్తూ ఉంటుంది కదా, అప్డేటెడ్ డేటా అన్నమాట. సో ఈ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ప్రీవియస్ బడ్జెట్ది మనం రివైజ్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ది ఇస్తాం. ఇప్పుడు యాక్చువల్ ఎస్టిమేట్స్ ఏంటంటే బడ్జెట్ ఇయర్ 2024 to 25 అంటే మనకి ఈ టైంకి మొత్తం అంతా అయిపోతుంది కదా. ఇప్పుడు టైం లైన్లో చూస్తే ఇప్పుడు 2024 to 25, అలాగే 2023 to 24, అలాగే 2022 to 23. ఇప్పుడు ఈ ఇయర్ బడ్జెట్ అంటే నేను ఇక్కడ ఉండి ఇప్పుడు ఈ ఇయర్లో నేను ఎలా ఖర్చు పెట్టాలి అన్నది ఫిబ్రవరిలో బడ్జెట్ వస్తుంది. దేనికి? మార్చ్ టు నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ బడ్జెట్ చూసుకోవడానికి. సో ఈ ఫిబ్రవరిలో ఐ థింక్ దట్ ఈ బడ్జెట్ నాకు ఇంత అని చెప్పి బడ్జెట్ నేను ప్లాన్ చేసుకుంటాను. సో ఈ బడ్జెట్ ఈ టైంకి వచ్చేసరికి ఆల్రెడీ ఈ టైం అయిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న డేటా కొంత అప్డేటెడ్ డేటా వస్తుంది, దాన్నే నేను రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటాను. ఓకే, అండ్ ఇక్కడికున్న డేటా కంప్లీట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ నాకు ఎలా అయ్యిందో కూడా నాకు తెలుస్తుంది, అది యాక్చువల్ ఎస్టిమేట్స్. సో ఈ పర్టికులర్ డేటా ప్రకారమే మన ఫిస్కల్ డెఫిసిట్ ఎలా ఉంటుంది అని ఊహిస్తాం అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద మనకి రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే అది. సో ఇప్పుడు ఈ న్యూస్ ప్రకారం బ్రేక్ డౌన్ ఆఫ్ రెవెన్యూ పర్ఫార్మెన్స్. టోటల్ రెవెన్యూ ఎంత వచ్చింది ఫైనాన్షియల్ ఇయర్ 25కి 30.78 lakh వచ్చింది. అది మనం రివైజ్ చేసుకున్న ఎస్టిమేట్స్కి 97.8%గా ఉంది. అంటే మన ప్రిడక్షన్ బాగుందని. టోటల్ రెవెన్యూ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? కార్పొరేట్ ట్యాక్స్ మన రివైజ్డ్ ఎస్టిమేట్ కన్నా యాక్చువల్గా 0.7% ఎక్కువ వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఉంది? మన రివైజ్డ్ ఎస్టిమేట్ కన్నా -6%. అంటే మనం ఎక్కువ ఊహించాం కానీ తక్కువే వచ్చిందన్నమాట.
కానీ ఎక్కడైనా ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ రిసీప్ట్స్ అన్నమాట. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే మనకున్న పిఎస్యూస్, ఆ పిఎస్యూస్లో ఉన్న షేర్స్ని సేల్ చేస్తే వచ్చేవి డిస్ఇన్వెస్ట్మెంట్ రిసీప్ట్స్ అంట. పిఎస్యూస్ అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, స్టీల్ ప్లాంట్ ఇలాంటివన్నీ. ఓకే, అండ్ ఇంతవరకు రెవెన్యూ చూసాం. ఎక్స్పెండిచర్ పర్ఫార్మెన్స్, టోటల్ ఎక్స్పెండిచర్ అంతా 46.55 lakh crore. ఇవి గుర్తుంచుకోవడానికి అవసరం లేదు, కానీ మనకి ఆ ట్రెండ్ తెలియాలన్నమాట. అంటే ఎక్కడ మనకి డిస్ఇన్వెస్ట్మెంట్లో సరిగ్గా చేయట్లేదు, ఈ ట్రెండ్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. కానీ జస్ట్ మన అనాలిసిస్ ఎలా ఉందో తెలుసుకోవడానికి. ఓకే, ఇండికేట్స్. సో టోటల్ ఎక్స్పెండిచర్ ఇది ఎంత, 97.8%. అంటే మనం ఎస్టిమేట్ చేసినట్టే దగ్గర మ్యాచ్ అయింది. సో ఫిజికల్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 to 26కి ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ఎంత, 4.4% ఆఫ్ జీడిపి. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇలాంటివి మనకి ఎగ్జామ్స్లో అడుగుతారు డైరెక్ట్గా. సో ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ గురించి చూసాం, అండ్ ప్రెజెంట్ ఫిజికల్ డెఫిసిట్ ఎలా వచ్చింది, అండ్ ప్రెజెంట్ మన బడ్జెట్ టోటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ సినారియో ఎలా ఉందో కూడా చూసాం. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని కొంచెం మెయిన్స్ అనాలిసిస్లో చూద్దాం. సో ఫిజికల్ డెఫిసిట్ వచ్చినప్పుడు గవర్నమెంట్ దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, మనకి జస్ట్ ఎక్స్పెండిచర్, మనం ఈ ఇయర్ గవర్నమెంట్ ఎంత బారో చేయాలో అనే లెక్కని ఫిజికల్ డెఫిసిట్ అంటాం. బారోయింగ్ చేయవలసిన అవసరం ఎందుకు వస్తుంది, ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ ద రిసీప్ట్స్ కాబట్టి. ఈ పర్టిక్యులర్ ఎక్స్పెండిచర్ మోర్ దాన్ రిసీప్ట్స్ కాబట్టి దాన్ని ఎలా పూడ్చుతారు, అప్పు ద్వారా మేనేజ్ చేయాలి. సో ఈ అప్పు, సో దీన్ని గవర్నమెంట్ ఫిజికల్ డెఫిసిట్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది. ఫస్ట్ వన్, ద థింగ్ ఇస్ బారోయింగ్స్. ఆబ్వియస్లీ గవర్నమెంట్ ఫస్ట్ రిసార్ట్, ఇప్పుడు మనకి అనుకున్నదంతా రావట్లేదు అన్నప్పుడు ఫస్ట్ మనం చేసేది ఏంటి, బారోయింగ్స్. సో ఎక్కడి నుంచి బారో చేయొచ్చు, డొమెస్టిక్ బారోయింగ్స్ అంటే విత్ ఇన్ మన కంట్రీలోనే బారోయింగ్ చేస్తుంది. ఎక్కడి నుంచి, బ్యాంక్స్ నుంచి, పీపుల్ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి బాండ్స్ ద్వారా బారో చేస్తుంది. సో అక్కడ మనకి గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్ అంటే లెస్ దెన్ 1 year సెక్యూరిటీస్ ఏమైనా ఉంటాయి దాన్ని ట్రెజరీ బిల్స్ అంటారు. అలాగే ఎక్స్టర్నల్ బారోయింగ్స్ అంటే ఇండియాలో కాకుండా బయట, అది వరల్డ్ బ్యాంక్ అవ్వచ్చు, IMF అవ్వచ్చు, ఆర్ వేరే కంట్రీ అయినా అవ్వచ్చు. ఇంకొకటి ఖర్చు తగ్గించుకుంటాం. ఓకే, బయట నుంచి తెచ్చుకోలేకపోతే ఖర్చు తగ్గించుకోవాలి. ఎలా ఖర్చు తగ్గిస్తుంది, సబ్సిడీస్ ఇవ్వడం తగ్గించవచ్చు. అండ్ లోవర్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అంటే మెయింటెనెన్స్ తగ్గించవచ్చు. అంటే లిమిటెడ్ గవర్నమెంట్ శాలరీస్, పెన్షన్స్ తగ్గించడం, ఎక్స్పెన్సెస్ తగ్గించడం ఇలా చేయొచ్చు. అండ్ డిలే క్యాపిటల్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ఏంటి, మనకి ఇప్పుడు అంతగా లేదు కాబట్టి మెట్రోలు కన్స్ట్రక్ట్ చేయడం తగ్గించడం, ఇలాంటివి ఏమైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన సినారియోలో, మన తెలుగు రాష్ట్రాల సినారియోలో ఏపీలో మనకి అమరావతి క్యాపిటల్ ఉంది, ఎప్పటి నుంచో అవ్వట్లేదు. ఎందుకంటే ఫైనాన్షియల్ క్రైసిస్ వల్లే, అంటే తగిన డబ్బు లేకపోవడం వల్ల దాన్ని డిలే చేసుకుంటూ వెళ్తున్నారు అన్నమాట. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే రెగ్యులర్గా బడ్జెట్ ఏంటి, రెగ్యులర్గా చేయవలసిన పనులు ఉంటాయి, ప్రైటైజ్ చేసుకుంటున్నాయి. సో అక్కడ అమరావతి క్యాపిటల్ అన్నది పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. ఓకే, సో పోస్ట్పోనింగ్ బిగ్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ ఇంకొకటి ఇంక్రీజింగ్ రెవెన్యూ, ఎలా అయినా ఇంకా సంపాదించే మార్గాలు ఎతకడం. ఎలా చేస్తుంది, ట్యాక్స్ రిఫార్మ్స్ తీసుకొచ్చి వైడెన్ ద ట్యాక్స్ బేస్. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకి అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మనకి కంట్రీ దగ్గర తక్కువ ఉంది అనుకోండి, సో అగ్రికల్చర్ కొంత సెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ని, అంటే ఎక్కువ భూమి ఉన్న రైతుకి అతనికి ట్యాక్స్ ఇవ్వడం, ఇలాంటివి. సో ట్యాక్స్ బేస్ని వైడెన్ చేయడం. ఇంకొకటి రేస్ జిఎస్టీ ఆర్ వ్యాట్, వాటి రేట్లు పెంచడం. అడ్జస్ట్ ఇన్కమ్ అండ్ కార్పొరేట్ ట్యాక్సెస్. ఓకే, అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే చెప్పాను కదా, గవర్నమెంట్కి ఉన్న ఆస్తులు, లైక్ ఇప్పుడు మనం న్యూస్లో వినుంటాం కూడా, ప్రైవేటైజేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ చేయాలని చూస్తుంది, అంటే దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు మాట. అంటే అందులో ఎక్కువ షేర్ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నట్టు, దానివల్ల ఏమొస్తుంది, గవర్నమెంట్కి డబ్బు వస్తుంది. సో డిస్ఇన్వెస్ట్మెంట్, సెల్ గవర్నమెంట్ షేర్ ఇన్ పబ్లిక్ ఎంటిటీస్. ఓకే, దెన్ బెటర్ ట్యాక్స్ కంపెలెన్స్. సో అంటే ఇప్పుడు కొంత ట్యాక్స్ ఇవేషన్ అవుతుంది. ట్యాక్స్ ఇవేషన్ ఏంటంటే అన్లాఫుల్గా ట్యాక్స్ కట్టకపోవడం. అంటే ట్యాక్స్ లా ప్రకారం నువ్వు ట్యాక్స్ కట్టాలి, కానీ నువ్వు ఏవో ఒక మార్గాలు ఉపయోగించి ట్యాక్స్ కట్టకపోయావు అనుకోండి, సో అప్పుడు కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ మనీ వెళ్ళదు కదా ట్యాక్స్ రూపాన. సో ఎలాంటి పద్ధతులు జనరల్గా యూజ్ చేస్తారు, అండర్ రిపోర్టింగ్ దేర్ ఇన్కమ్. ఇప్పుడు 12 lakhs కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి అనుకోండి, సో అప్పుడు ఏంటి, దే విల్ షో ఇట్ ఐఎమ్ గెట్టింగ్ ఓన్లీ 10 lakhs.
per annum, or what they'll do, they'll hide the money. ఓకే, సో ఇలాంటి పనులు చేయడం వల్ల సో గవర్నమెంట్కి నష్టం వస్తుంది అన్నమాట. సో అలాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే స్ట్రిక్ట్ ట్యాక్స్ రూల్స్ తీసుకొస్తుంది. లైక్ సమ్ ఆఫ్ ద మెజర్ ఇస్ టీడీఎస్ మాట, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. అంటే ఇన్కమ్ జనరేట్ అయిన చోటే ట్యాక్స్ కట్ చేసాం అనుకోండి, గవర్నమెంట్కి సగం పని పోతుంది కదా. సో ఈ టీడీఎస్ అన్నది వన్ ఆఫ్ ద మెజర్. ఇంకొకటి ఏంటి, ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ లింక్ చేశారు అనుకోండి, సో ఇక్కడ హైడ్ చేయడానికి స్కోప్ తక్కువ ఉంటుంది. ఓకే, ఇది ఇలాగా నాకు తక్కువ ఇన్కమ్ వస్తుందని బ్లఫ్ చేయడం కూడా కుదరదు. ఇలాంటి మెజర్స్ తీసుకొని గవర్నమెంట్ ఏంటంటే ట్యాక్స్ కంపైలెన్స్ చేస్తుంది అన్నమాట. ఒకటి మానిటరీ అండ్ ఫిజికల్ కోఆర్డినేషన్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ మానిటరీ అంటే ఆర్బీఐ సహాయం. సో ఇక్కడ ఏం చేస్తుంది ఆర్బీఐ, ఇది మానిటరీ ఫైనాన్సింగ్ అంటే ఆర్బీఐని అడుగుతుంది. ఆర్బీఐ అప్పుడు ఏం చేస్తుందంటే, సో ఆర్బీఐ గవర్నమెంట్ ఆర్బీఐని వెళ్ళి అడిగితే ఆర్బీఐ కొత్త మనీని ప్రింట్ చేసి, ఇది ఎకానమీ అనుకోండి, ఈ కొత్త మనీని ఇక్కడ యాడ్ చేస్తుంది అన్నమాట. సో ఇలా కూడా మనకి ఈ ఫిజికల్ డెఫిసిట్ని హ్యాండిల్ చేయొచ్చు. కానీ దీనిలో ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కొత్త మనీని యాడ్ చేస్తుంది ఆల్రెడీ ఉన్నదాన్ని. సో ఈ లేనప్పుడు ఏమవుతుంది, మనకి ఒక డిమాండ్ అండ్ సప్లైతో మన ఎకానమీ రన్ అవుతుంది. ఇక్కడ మనీ కొత్తగా యాడ్ అయిపోవడం వల్ల డిమాండ్ ఫర్ గూడ్స్ పెరిగిపోతుంది, కానీ సప్లై మాత్రం అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, టూ మచ్ మనీ చేసింగ్ ద టూ ఫ్యూ గూడ్స్ మాట. ఎందుకంటే ఇక్కడ మనీ యాడ్ అయిపోయింది కానీ గూడ్స్ ప్రొడక్షన్ పెరగడానికి సమయం పడుతుంది కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఇన్ఫ్లేషన్ వస్తుంది. అండ్ ఈ సినారియోని ఆర్బీఐ మనీ ప్రింట్ చేసి గవర్నమెంట్కి డెఫిసిట్ పూడ్చడానికి ఇస్తే దాన్ని మానిటైజింగ్ ద డెఫిసిట్ అంటారు అన్నమాట. అండ్ దీనిలో ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో దిస్ ఈస్ ద వన్ సినారియో. నెక్స్ట్, ఇంపాక్ట్ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్లో వీ హ్యావ్ సీన్ ద వేరియస్ వేస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని చెప్పి. నెక్స్ట్, అసలు ఫిజికల్ డెఫిసిట్ వస్తే ఎకానమీకి నష్టం ఏంటి, ఆర్ ఎకానమీకి ఏ కైండ్ ఆఫ్ చేంజ్ వస్తుంది. ఒకటి, పర్సిస్టెంట్ ఫిజికల్ డెఫిసిట్ క్యాన్ లీడ్ టు హైయర్ ఇన్ఫ్లేషన్. ఓకే, సో ఫిజికల్ డెఫిసిట్ ఇప్పుడు ఎక్కువ ఉందనుకోండి, ఇక్కడ చూసిన సినారియో చూసాం, ఆర్బీఐ ఇక్కడ ఏం చేస్తుంది, మనీ ప్రింట్ చేస్తుంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఎకానమీలో మనీ కొత్తగా యాడ్ అయిపోయింది కానీ గూడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రం అలాగే ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్రైస్ రైజ్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో హైయర్ ఇన్ఫ్లేషన్ విల్ బి ద వన్ ఆఫ్ ద ఇష్యూ. ఓకే, అంటే డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్ అవుతుంది, దానివల్ల మనకి ఇన్ఫ్లేషన్ వస్తుంది. నెక్స్ట్, కరెన్సీ డెప్రిషియేషన్. సో కరెన్సీ డెప్రిషియేషన్ ఈజ్ ఆల్సో వన్ అదర్ థింగ్. కరెన్సీ డెప్రిషియేషన్ అంటే $1 ₹75 కొన్నాం అనుకోండి, నెక్స్ట్ కొంత టైంకి అది 80 అయిపోద్ది. అంటే $80 పెడితే కానీ $1 రాదు, అది 85 అయిపోతుంది. సో ఇలా ఇది ఏం చూపిస్తుంది మనకి అంటే మన విలువ పడిపోతుంది కదా. సో మన విలువ పడిపోతుంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ప్రాపర్గా అవ్వట్లేదు అండ్ వీళ్ళకి వాళ్ళ ఖర్చులే ప్రాపర్గా మేనేజ్ చేయడం రావట్లేదు, ఇక్కడ నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటారు. సో దానివల్ల ఏంటంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అది మనకి తగ్గిపోతుంది. సో కరెన్సీ డెప్రిషియేషన్ అవుతుంది అన్నమాట. ఓకే, వన్ ఆఫ్ ద ఇంపాక్ట్ ఏంటంటే మన కరెన్సీ డెప్రిషియేట్ అవుతుంది. ఎందుకు కరెన్సీ డెప్రిషియేట్ అవుతుందంటే దిస్ ఈస్ ద రీజన్, మనకి అప్పు ఇవన్నీ ఉండడం వల్ల ఏంటి, మనం ప్రాపర్గా కొత్తగా ఏ కన్స్ట్రక్షన్స్ వాటి మీద మనం ఇన్వెస్ట్ చెయ్యం. మెట్రో కట్టడాలు వాటిల్లోనే ఫిజికల్ డెఫిసిట్ అలా కంటిన్యూస్గా ఉంటే మనం ఖర్చు తగ్గించేస్తాం కదా. ఖర్చు ఎందులో తగ్గిస్తాం, ఈ ఏమైనా ఆస్తులు కొనడంలో వాటిల్లో తగ్గిస్తాం. సో మెట్రోలు అండ్ తర్వాత రోడ్స్ ఈ కన్స్ట్రక్షన్ తగ్గిపోతుంది. ఇది తగ్గిపోయిందంటే జాబ్స్ తగ్గిపోతాయి, జాబ్స్ తగ్గిపోయాయంటే మనకి ఎకనామిక్ యాక్టివిటీ తగ్గిపోతుంది. సో ఈ ఎకనామిక్ యాక్టివిటీ తగ్గిపోతే ఆటోమేటిక్గా మనకి ఇన్వెస్టర్స్, ఎఫ్డిఎస్ లోపల వచ్చే ఇన్వెస్టర్స్ తగ్గిపోతాయి. ఇది మనకి ఎలా చూపిస్తుంది, కరెన్సీ డెప్రిషియేట్ అవుతుంది అంటే మన రూపీ వాల్యూ తగ్గిపోతుంది. ఈ రూపీ వాల్యూ తగ్గిపోతుంది, దాన్నే కరెన్సీ డెప్రిషియేషన్ అంటారు. నెక్స్ట్, క్రౌడింగ్ అవుట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్. సో క్రౌడింగ్ అవుట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ డెఫిసిట్ ఉంది కదా. సో డెఫిసిట్కి వన్ ఆఫ్ ద మార్గం ఏంటి,
వెళ్ళి బ్యాంక్స్ దగ్గర లోన్ తీసుకుంటుంది. సో బ్యాంక్స్ గవర్నమెంట్కి ఇవ్వడానికి ఇష్టపడుతుంది లోన్. ఓకే, ఇప్పుడు బ్యాంక్ ఏంటి అర్థమవుతుంది, గవర్నమెంట్కి నేను లోన్స్ ఇవ్వాలి అని చెప్పి బ్యాంక్ ఏం చేస్తుంది, ఇంట్రెస్ట్ రేట్లు పెంచేస్తుంది. మరి గవర్నమెంట్కి ఇంకోటి లేదు, సో గవర్నమెంట్ తీసుకుంటుంది. కానీ నార్మల్గా ఉన్న బిజినెస్ చేయాలనుకున్న నార్మల్ పీపుల్ ఏమనుకుంటున్నారు, ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారా, చెయ్యరు. సో ఈ గవర్నమెంట్ ఫిస్కల్ డెఫిసిట్ వల్ల గవర్నమెంట్ వచ్చి బ్యాంక్స్ మీద ఒత్తిడి పడితే ఇక్కడ ఏంటంటే కామన్ పీపుల్కి, కామన్ బిజినెస్ ఎన్విరాన్మెంట్కి నష్టం అవుతుంది, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతుంది అన్నమాట. ఈ పర్టికులర్ సినారియోనే క్రౌడింగ్ అవుట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. నెక్స్ట్ డెబ్ట్ ట్రాప్. ఇంకొకటి డెబ్ట్ ట్రాప్ ఏంటంటే, థింక్ అబౌట్ అ సినారియో ఆఫ్ ఇది లీకీ బకెట్ సిచ్యువేషన్ అంటారు అన్నమాట. ఓకే, విల్ సీ దట్ వాట్ ఈస్ దట్ లీకీ బకెట్ సిచ్యువేషన్. థింక్ సపోజ్ ఒక బకెట్ ఉంది, దానిలో లీక్స్ ఉన్నాయి. ఓకే, సో నువ్వు వాటర్ పోసావు, నీ అవసరానికి ఇంత నిండుగా ఉంటే కానీ, అంటే డైలీ నీ అవసరాలు తీరవు, స్నానానికి, తాగడానికి, అన్నిటికీ. ఓకే, సో నీకు ఇక్కడ లీక్స్ ఉండడం వల్ల ఇది ఇంతవరకు వచ్చేస్తుంది. ఇట్ ఈస్ కమింగ్ లైక్ దిస్. సో సినారియో నవ్వు ఇప్పుడు ఏం చేస్తావు, సో ఎవరినో పక్కింటి వాళ్ళని అడుగుతావు, సమ్ పర్సన్ కాల్డ్ ఏ. సో వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇక్కడికి వస్తుంది, నువ్వు ఈ లోపల ఇది ఫిక్స్ చేయాలి, నువ్వు ఫిక్స్ చేయలేదు అనుకో. నెక్స్ట్ మళ్ళీ బకెట్ నీరు ఇక్కడికి వచ్చింది, సో కానీ నీకు ఇక్కడికి ఉంటే కానీ అవ్వదు. సో అగైన్ ఇప్పుడు నువ్వు ఇంకొక పర్సన్ బి హెల్ప్ చేస్తాడు. సో అగైన్ ఇక్కడ ఇంకా ఫిక్సేషన్స్ ఉన్నాయి, నువ్వు చెయ్యలేదు, ఫిక్స్ చేయలేదు. సో అగైన్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. నవ్వు ఇప్పుడు ఆల్రెడీ ఏ ఇచ్చారు నీకు, బి ఇచ్చారు, ఇప్పుడు నాకు సి ఇస్తారు. ఈ టైం ఇచ్చినప్పుడు ఏం చేస్తావు, ఇందులో కొంత అమౌంట్ వాటర్ బికి ఇవ్వాలి అండ్ కొంత అమౌంట్ వాటర్ ఏకి ఇవ్వాలి, ఎందుకంటే అప్పు తెచ్చావు కాబట్టి. సో ఈ సినారియోని లీకీ బకెట్ అంటారు. ఇది ఎలా అంటే, ఇప్పుడు థింక్ అబౌట్ దిస్ బకెట్ యాజ్ అన్ మన ఎకానమీ. అండ్ ఈ మనీ ఉంది చూడండి, అది మనం బారో చేసుకుంటుంది ఈ ఫిజికల్ డెఫిసిట్ని పూడ్చడానికి. సో ఇందులో మనం లీకీ బకెట్స్ అన్నవి ఈ ఆల్రెడీ ఉన్న ఫిజికల్ డెఫిసిట్ మాట. సో నువ్వు కొంత మనీ అప్పు తెచ్చుకున్నావు, అండ్ ఈ ఏ అన్నవి బ్యాంక్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ ఐఎంఎఫ్ నుంచి లోన్స్ అనుకోండి, ఏబిసి అన్న. సో నువ్వు ఆల్రెడీ కొంత లోట్లో ఉన్నావని ఏ దగ్గర నుంచి తెచ్చుకున్నావు, తర్వాత నువ్వు ఫిక్స్ చేసుకోలేదు ఫిజికల్ డెఫిసిట్ని, మళ్ళీ అప్పు తెచ్చుకున్నావు గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉపయోగించి, టీ బిల్స్ అలా ఉపయోగించి, అందులో కొంత అమౌంట్ బ్యాంక్కి కట్టాలి. తర్వాత మళ్ళీ ఈ సినారియోలో మళ్ళీ నువ్వు లోన్ తెచ్చుకుంటావు, ఎక్కడి నుంచి, ఈసారి ఐఎంఎఫ్ దగ్గర నుంచి. ఇప్పుడు తెచ్చుకునే అమౌంట్లో బ్యాంక్కి కట్టాలి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కట్టాలి, అండ్ ఈవెన్ ఐఎంఎఫ్కి కూడా కట్టాలి. అంటే ఏంటి, నీ బకెట్ ఎప్పుడు పూర్తిగా నిండుకోవట్లేదు, ఎందుకంటే ఇక్కడ నీకు ఆల్రెడీ లీక్స్ ఉన్నాయి. ఈ ఫిజికల్ డెఫిసిట్ని నువ్వు పూడ్చకపోయినంత వరకు నువ్వు తెచ్చుకున్న ప్రతి అమౌంట్ ఎప్పుడు నువ్వు మిగతా అంటే ఆల్రెడీ అప్పు తీసుకున్న వాళ్ళకి కట్టడంలోనే ఉంటుంది అన్నమాట. సో ఆ సిచ్యువేషనే డెబ్ట్ ట్రాప్ అంటారు అన్నమాట. అంటే యుల్ బారో టు రీపే ద ప్రీవియస్ లోన్స్, దాన్నే డెబ్ట్ ట్రాప్ అంటారు. సో ఫిజికల్ డెఫిసిట్ నువ్వు ప్రాపర్గా మేనేజ్ చేయలేకపోతే నువ్వు డెబ్ట్ ట్రాప్లోకి వెళ్ళిపోయే సినారియో ఉంది. ఈ సినారియోనే మనం లీకీ బకెట్ అని అంటాం అన్నమాట. ఓకే, ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి ఏం అలవాటు అంటే వాళ్ళకి ఎంత రాబడి వస్తుందో అంతా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, అండ్ చాలకపోతే అప్పులు తీసుకుంటూ ఉంటారు. సో ఆ ఇంటి పెద్దలు అలా అయిపోయింది. సో అప్పులు ఉన్నాయనుకోండి, ఆ అప్పులు ఎవరు తీరుస్తారు, వాళ్ళ పిల్లలు కదా తీర్చాలి. సో కంట్రీకి కూడా ఏం పెద్ద డిఫరెన్స్ కాదు. ఇప్పుడు ప్రజెంట్ మనకున్న జనరేషన్లో మనం ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే నెక్స్ట్ వచ్చే జనరేషన్స్లో ఏమవుతుందంటే, మనం ఫిజికల్ డెఫిసిట్ మేనేజ్ చేయకపోతే ఎప్పటికైనా దాన్ని కరెక్ట్ చేయాలి. ఎలా కరెక్ట్ చేయాలి, ఖర్చులు తగ్గించుకోవాలి, ఆదాయం పెంచుకోవాలి. సో ఆదాయం పెంచుకునే పద్ధతి ఏంటి, ట్యాక్సెస్ని ఇంక్రీజ్ చేయాలి.
సో మనం ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ని ప్రాపర్గా మేనేజ్ చేయకపోతే మన ఫ్యూచర్ జనరేషన్స్ ట్యాక్స్ రూపాన చాలా ఎక్కువ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. దట్ ఈస్ ద ఇంటర్ జనరేషన్ ఈక్విటీ. నెక్స్ట్, ఇంపాక్ట్ ఆన్ పాలసీ ఫ్లెక్సిబిలిటీ. సో పాలసీ ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే, థింక్ ఆఫ్ అ సినారియో, ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీకి 1000 రూపీస్ వస్తుంది అనుకోండి, అండ్ వాళ్ళ ఖర్చు సమ్ 1500 ఉందనుకోండి. దిస్ ఈస్ ద ఎక్స్పెన్సెస్. ఓకే, సో ఇక్కడ లోట్ ఎంత, డెఫిసిట్ ఎంత ఉంది, ఇక్కడ -500 ఉంది. ఓకే, ఈ సినారియో ఉంది. సో దే ఆర్ మేనేజింగ్. సో ఇదే సినారియో కంటిన్యూ అయితే సడన్గా ఇప్పుడు ఆ పర్టికులర్ ఫ్యామిలీ పర్సన్, అతనికి హెల్త్ బాగాలేదు. సో అప్పుడు ఏమవుతుంది, దే కాంట్ డూ ఎనీథింగ్. ఆర్ సడన్గా లేకపోతే జాబ్ పోయింది, అప్పుడు ఏమవుతుంది, సేవింగ్స్ లేవు, ఇంపాక్ట్ అవుతుంది. సో అలాగే ఇప్పుడు నువ్వు ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, మనం కూడా అప్పు పరిస్థితిలో ఉన్నాం. సో అలాంటి సిచ్యువేషన్ కంట్రీకి వచ్చినప్పుడు, అంటే అనుకోని సిచ్యువేషన్స్ లైక్ కోవిడ్ పాండమిక్ వచ్చినప్పుడు ఆర్ రెసిషన్స్ వచ్చినప్పుడు, సో మనకి ఫిజికల్ డెఫిసిట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏమి మనకి సపోర్ట్ చేసే స్థితిలో ఉండదన్నమాట. అంటే రెసిషన్ వచ్చినప్పుడు మనకి గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉండాలి, సంథింగ్ లైక్ సబ్సిడీస్ ఎక్కువ ఇవ్వాలి, హెల్త్ సబ్సిడీస్ ఇవ్వాలి, అండ్ తర్వాత యూత్కి సపోర్ట్ ఉండాలి, ఇలాంటి అండ్ స్కిల్లింగ్ చేయడం, ఇలాంటివి ఈ ఫిజికల్ డెఫిసిట్ సినారియోలోనే ఉంటే గవర్నమెంట్ ఇవేవి చేయలేదు. అలాగే మనకి పాండమిక్ సిచ్యువేషన్లో చూసాం, ఇప్పుడు సడన్గా కోవిడ్ ఇలాంటివి ఏమైనా వస్తే గవర్నమెంట్ హెల్త్ రిసోర్సెస్ చాలా ఎక్కువ మోతాదులో ఇవ్వాలి. సో ఫిజికల్ డెఫిసిట్ సినారియోలో ఉంటే అది వాటిలో ఖర్చు పెట్టలేదు. సో ఇంపాక్ట్ ఆన్ పాలసీ ఫ్లెక్సిబిలిటీ అంటే అవసరం బట్టి మనం ఉండలేమన్నమాట. ఓకే, అది కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లం. దెన్ ఎలాంటి రిఫార్మ్స్ చేయాలి? సో లాంగ్ టర్మ్ సొల్యూషన్స్, ఇప్పుడు బకెట్స్లో లీక్స్ ఉన్నాయి కదా, వాటిని రిపేర్ చేయాలి. అవి రిపేర్ చేయాలి అంటే ఈ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ చేయాలి. అంటే బకెట్లో ఫస్ట్ లీక్స్ ఫిక్స్ చేస్తేనే మనకి ఆ సినారియో తగ్గుతుంది అన్నమాట. సో వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ ప్రమోటింగ్ బిజినెస్. ఓకే, ఇన్వెస్ట్ ఇన్ రోడ్స్, మెట్రోస్ ఇలాంటివి చేస్తే, ఇప్పుడు రోడ్స్ అండ్ మెట్రోస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ బాగా కన్స్ట్రక్ట్ చేశారనుకోండి, అర్బన్ ఏరియాస్ నుంచి రూరల్ ఏరియాస్ కనెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ అర్బన్ ఏరియాస్ కావాల్సినవన్నీ రూరల్ ఏరియాస్లో పండిస్తారు, ఫుడ్ అన్నీ పండించి అర్బన్ ఏరియాస్ పంపిస్తారు. సో దానివల్ల ఏంటి, మనకి ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది అండ్ తర్వాత వర్క్ ప్రొడక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇన్వెస్ట్ ఇన్ రోడ్స్, మెట్రోస్, ఇలా మనకి బిజినెస్ ఎకనామిక్ యాక్టివిటీ బాగా గ్రో అవుతుంది. దానివల్ల ఆటోమేటిక్గా మనకి ట్యాక్సెస్ రూపాన అండ్ జిఎస్టీ రూపాన గవర్నమెంట్ దగ్గరికి మనీ వస్తూ ఉంటుంది. నెక్స్ట్, రిఫార్మ్ పెన్షన్స్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ టు లోవర్ ఫ్యూచర్ కాస్ట్. అంటే అన్నెసెసరీగా ఉన్న వాటిని తీసేయడం అన్నమాట. ఓకే, ఎంకరేజ్ ప్రైవేట్ అండ్ ఫారెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ గ్రోత్. అంటే మనకి కొన్ని స్కీమ్స్ ఉంటాయి చూడండి, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఇవన్నీ ఏంటి, ఎంటర్ప్రినర్షిప్ని సపోర్ట్ చేయడానికి. అలాగే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్కి మనకి ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పి, రీసెంట్ బడ్జెట్లోని మనకి ఈవెన్ ఇన్సూరెన్స్ సెక్టర్కి 75% ఉన్నది 100% ఎఫ్డిఏ చేసిందన్నమాట. అంటే ఆటోమేటిక్గా ఇండియన్ పార్ట్నర్ ఎవరు లేకుండా కంప్లీట్గా ఒక ఫారెన్ కంట్రీ వచ్చి ఇండియాలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీని స్టార్ట్ చేసే పద్ధతిని అలౌ చేసిందన్నమాట బడ్జెట్లో. సో ఇలాంటి పనులు చేస్తే మనకి ఏమవుతుందంటే ఎకనామిక్ యాక్టివిటీ ఇదయ్యి, సో ఆటోమేటిక్గా ఎకానమీయే మనీ జనరేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద హౌ వీ కెన్ ఫిక్స్ ద లీక్స్ ఇన్ ద బకెట్. సో achieving fiscal deficit target for financial year 2024 to 25 avoids a leaky bucket situation to India. So and we can hope ఈ 4.4 టార్గెట్ ఉంది కదా ఫైనాన్షియల్ ఇయర్ 25-26, ఇదే పర్టికులర్ రూట్లో గవర్నమెంట్ వర్క్ ఆన్ చేస్తూ మన ఫిజికల్ డిసిప్లిన్ని అచీవ్ చేస్తుందని మనం ఆశిద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, విల్ సీ. మనం ఇందాక టాపిక్ చూసాం కదా, there has been a persistent deficit budget year after year. So which actions of the following can be taken by the government to reduce the deficit? So government ఏ యాక్షన్ తీసుకుంటే డెఫిసిట్ తగ్గుతుంది? రెడ్యూసింగ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఎస్, ఎక్స్పెండిచర్ తగ్గితే ఏంటి, ఆటోమేటిక్గా డెఫిసిట్ తగ్గుతుంది. ఓకే, ఫిజికల్ డెఫిసిట్ అంటే మనకి ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ఈ సిచ్యువేషన్. ఓకే, సో ఎక్స్పెండిచర్ తగ్గితే ఆటోమేటిక్గా డెఫిసిట్ తగ్గుతుంది. ఇంట్రడ్యూసింగ్ న్యూ వెల్ఫేర్ స్కీమ్స్. ఆల్రెడీ ఉన్నదే మనం
ఖర్చు తగ్గించాలనుకుంటున్నాం, ఇక్కడ ఖర్చు పెంచుతున్నాం. సో ఇది కాదు, ఈ రెండు కాదు. ఓకే, రేషనలైజింగ్ సబ్సిడీస్ అంటే ఈ సబ్సిడీ ఈ టైంకి ఇప్పుడు అవసరమా లేదా అని చూస్తూ అవసరమైన సబ్సిడీస్ ఉంచుతూ అనవసరమైన తీసేయడం. సో దీనిలో కూడా ఖర్చు తగ్గిస్తున్నాం అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో 1 and 3, ఎస్, దిస్ ఈజ్ ద ఆప్షన్. రెడ్యూసింగ్ ఇంపోర్ట్ డ్యూటీ, ఈ ఇంపోర్ట్ డ్యూటీ అన్నది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ రిలేటెడ్ది. ఈ పర్టికులర్ ఫిజికల్ డెఫిసిట్లో మనం ఎక్కడ చూడలేదు. సో ఇది కాదు. సో ఆన్సర్ ఏంటి మనకి 1 and 3. ఓకే, నెక్స్ట్ ఈ పర్టికులర్ క్వశ్చన్కి మాత్రం మీరు కామెంట్లో ఆన్సర్ పెట్టండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ లైక్లీ టు బి ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియరీ ఇన్ ఇట్స్ ఎఫెక్ట్? ఫస్ట్ వన్, రీపేమెంట్ ఆఫ్ పబ్లిక్ డెబట్, borrowing from the public to finance a deficit budget, borrowing from the banks to finance a budget deficit, creation of new money to finance a budget deficit. Okay, thank you.